స్నేహితులారా, మనం అందరం ప్రార్థన చేస్తాం. కానీ మనలో ఎంతమందికి దేవుని స్వరం వినిపిస్తుంది? ఎంతమందికి ఆయన సన్నిధి అనుభవంలోకి వస్తుంది? చాలామంది అడుగుతుంటారు, నేను ఎంతో భక్తిగా ఉన్నాను కదా, మరి నా ప్రార్థన దేవుని దగ్గరకు ఎందుకు వెళ్ళడం లేదు అని. యెహోవా పర్వతం ఎక్కడం అంటే ఏదో కొండ ఎక్కడం కాదు. అది సృష్టికర్త అయిన దేవుని చెంతకు చేరడం. దానికి ఒక అర్హత కావాలి. ఈరోజు ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథం చెబుతున్న ఆ రహస్యాలను మనం విప్పబోతున్నాం. ఈ వీడియో ముగిసేసరికి దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మొదటగా మనం దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక పాస్పోర్ట్ కావాలి. అదే విశ్వాసం. హెబ్రీలకు 11:6 ఏం చెబుతుందో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. చాలామంది దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానంతో ప్రార్థన చేస్తారు. కానీ వాక్యం చెబుతుంది, ఆయన ఉన్నాడని, ఆయనను వెతికే వారికి ఆయన ఫలమిస్తాడని నమ్మాలి. రోమీలకు 5:2 ప్రకారం ఈ విశ్వాసం వల్లే మనకు ఆ దేవుని కృపలోకి ప్రవేశం లభిస్తుంది. అంటే విశ్వాసం లేకపోతే ఆ తలుపులు మన కోసం తెరుచుకోవు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కీర్తనలు 24:3లో ఒక పెద్ద ప్రశ్న ఉంది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? దీనికి సమాధానం ఆ తర్వాతి వచనంలోనే ఉంది. ఇక్కడ 4 కండిషన్స్ ఉన్నాయి. 1, నిర్దోషమైన చేతులు, అంటే మన పనులు నీతిగా ఉండాలి. 2, శుద్ధమైన హృదయం, లోపల కుళ్ళు పెట్టుకుని బయట భక్తి నటించడం దేవునికి నచ్చదు. 3, వ్యర్థమైన దానిపై మనస్సు పెట్టకపోవడం, లోక ఆశల వెనుక పరిగెత్తడం ఆపాలి. 4, కపటముగా ప్రమాణం చేయకపోవడం, నిజాయితీగా ఉండాలి. మత్తయి 5:8లో యేసుప్రభు ఇదే మాటను ఇంకా సూటిగా చెప్పారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీరు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా? అయితే హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ హృదయ శుద్ధి ఎలా వస్తుంది? మత్తయి 6:6 ఒక అద్భుతమైన టెక్నిక్ చెబుతుంది. 10 మందికి కనిపించాలని ప్రార్థన చేయడం కాదు. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టు. లోకం చూస్తుందని చేసే ప్రార్థనకు లోకమే మెచ్చుకుంటుంది. కానీ దేవుడు చూస్తున్నాడని చేసే ప్రార్థనకి పరలోకం స్పందిస్తుంది. కీర్తనలు 145:18లో చెప్పినట్టు, ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతారో వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇక్కడ నిజముగా అనే మాట చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థనలో యథార్థత ఉందా ప్రశ్నించుకుందాం. కాబట్టి స్నేహితులారా, ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ కీర్తనలు 24:5 ప్రకారం ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉంటారో వారే యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఈరోజు మీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మీ ప్రార్థన గదిలో దేవునితో గడపండి. ఆయనే మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ సందేశం మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని మహిమ కోసం మనం కలిసి పనిచేద్దాం. గాడ్ బ్లెస్ యూ.